జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. దేని మీద కోటి సంతకాలు పెట్టుకున్నా 2 కోట్లు పెట్టుకెళ్ళమను. గవర్నర్ గారు ఇప్పుడు ఏమైనా డిసిషన్ తీసుకుంటాడేంటి? ఆ రోజుల్లో పిచ్చి రోజుల్లో ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కరరావు గారు ఎవరో గవర్నర్ దగ్గర అవిశ్వాసం పెట్టించాడులే. మళ్ళీ ఆయన గెలిచాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, అవిశ్వాసాన్ని గెలిచాడు. ఇది అలాంటిది కాదు. కానీ ఈ 2 కోట్ల సంతకాలు ఎత్తుకెళ్ళమని ఢిల్లీ ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంటే కో కంపెనీని ఏం కాదు. ఇంకా అదే నిన్న అంటున్నాడు కదా, ఎవడన్నా వస్తే ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తా, నేను గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేది నేనేం చెబుతున్నాడు. ఎవరంత పేరు నేను బందరా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అంటున్నారు? ఈ హెల్త్ మినిస్టర్ అంటున్నాడా? సత్యకుమార్ యాదవ్ గారిని. మరి మీ మీద ఉన్న 175 కేసులు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ముందు మీరే వెళ్ళే జైలుకి, తర్వాత మీరు వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇది ఇప్పుడు ఏంటండి, ఇది 2029 ఎలక్షన్ ఉందా? 2047 ఎలక్షన్లో మళ్ళీ వచ్చి మీరు జైలు నుంచి గెలిచి అప్పుడు గెలిస్తే ఏమన్నా సత్యకుమార్ యాదవ్ నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లోపలెత్తాడులే ఒక 20 ఏళ్ళ తర్వాత. అంటే మరి మీరు 20 ఏళ్ళు అంటున్నారు, మన పేరునే నాని అంటున్నాడుగా, నువ్వు ఛాలెంజ్ చేసేది ఏముందిలే, మా నాయకుడి గురించి ఛాలెంజ్ విసరవసలేదు సత్యకుమారు, నువ్వు ముందు నీ ఒంటికి మీద బొచ్చు పీకుతున్నా, నీకే బొచ్చు లేదు, ముందు నువ్వు బొచ్చు పెట్టుకోవచ్చు అని చెప్పి. కరెక్టేలే. ఇతనికి మట్టుకు బొచ్చు బాగుందంట పేరు నాని గారికి ఈ బందర్లో. మరి నీ గొడవను ధాన్యం కేసులన్నీ ఏం చెప్తా? ఆయన భార్య జయసుధ కేసు ఒకటి ఉంది, ఇవన్నీ డబ్బులు ఇచ్చి మాఫీ చేసుకున్నావా? ఆ పని వీళ్ళు చేయలేరా? నువ్వేం తప్పు చేసావో వాళ్ళు ఈ తప్పు చేశారనుకో, వీళ్ళు ఏం తప్పు చేశారో ఆ తప్పు చేసావనుకో, నువ్వు నేర్పడమేగా. నువ్వు అన్నీ అనిపించుకుంటూ ఎందుకు పేరునని? ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఏంటి గెలిచేది? పవన్ కళ్యాణ్ ఏదో అంటున్నాడు మొన్న. అసలు పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ రోజుని ఎంత మంచి పని చేశాడో చెప్పరా తెలుసుకుంటే. నా దృష్టిలో మాట ఇది, నా అనుభవంతో, నా మనస్సాక్షిగా చెబుతున్నా. ఏమండి, కింద ఉన్న అట్టడుగోళ్ళని కలుపుకుని మంజాల్లో రోడ్లేసి డోలీ కట్టుకెళ్ళేసాట రోడ్లు వేయించి, అలాంటి ఎందుకు తెలియని ఏమీ తెలియని చదువులేని చోట స్కూల్లో ఓపెన్ చేయించి చంద్రబాబును మంచి చేసుకుని ఒక డిప్యూటీ సీఎం లాగా ఆయన పక్కన కూర్చుని పతి నమస్కారం పెట్టించుకుంటున్నాడు. ఈయన పెడుతున్నాడు చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి అని గౌరవంతో, ఆయన ఉప ముఖ్యమంత్రిని నమస్కారం పెడుతున్నాడు. నా మిత్రుడు అంటున్నాడు చంద్రబాబు గారు. ఒకనొకప్పుడు డిసెంబర్ చెప్పకూడదు, ఆయన్ని పేర్లు మాట్లాడకూడదు, రోతకూడదు. మన డివైడ్ చేసి ఒకప్పుడు మన కోపాలు మనం డివైడ్ చేసిన పేరు నేను చెప్తున్నా ఏనండి. చేసినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మన నాళ్ళలో కలిపాడు. వాళ్ళు మన అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు, తండ్రి కొడుకులాగా చూస్తున్నారు. మన అసలు డ్రైవర్గా కూడా పెట్టుకోవాలి వాళ్ళ కార్లకి. ఒకనొక టైంలో నువ్వేం మాట్లాడతావు? నీకు ఆలోచన మైండ్ కరెక్ట్గా ఉంటే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడి దండం పెట్టుకో, నీకు కూడా విముక్తి కలిగిద్ది. అంబటి రాంబాబు ఒకడు. మీరు ఆ రోజుల్లో మరి ఎన్టీఆర్ రంగాన్ని చంపించినప్పుడు మీరు మళ్ళీ తెలుగుదేశం డబ్బా కొట్టారు ఎందుకు? మీరు అప్పుడే డివైడ్ అయిపోయి మా రంగాన్ని మీరెందుకు చంపించారు రామారావు గారు అని అనాలిగా. ఇవన్నీ అవసరం కొద్దీ మాట్లాడే మాటలు, సంక్రాంతి పండుగ డ్యాన్సులు వేసే మాటలు వద్దని చెప్పండి. అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు ఇంకో మాట కూడా అంటున్నారు, చంద్రబాబు నాయుడుకి కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేసాడంట కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమని? కార్యకర్తలందరినీ చాలే ఊరుకోమని ఏకదాటి మీద నడిపిస్తున్నారు ముగ్గురు. ఎవరో? పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు గారు. ఇది తెలివి ఉన్న వాళ్ళకే, మా సామాజిక వర్గానికి చెప్పే మాటలు. బెజవాడలో చక్కగా జరుగుతుంది పరిపాలన. ఇప్పుడు ఒక బెజవాడే కదా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మన బాగా చూస్తున్నారు అవతల సామాజిక వర్గం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనికే. ఇదే పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబంలో కలవకుండా ఉంటే వాళ్ళు ఎప్పుడు అట్లాగే ఉండేవాళ్ళు, మనం ఎప్పుడు ఇట్లాగే ఉండేవాళ్ళు. కలవటం జరగదు. నాకు చిన్న అనుమానం, మీరు నాకు ఒక ఆన్సర్, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. కలవటం మంచిదా, కొట్టుకు సావటం మంచిదా? కేసీఆర్ గారు ఏది మంచిది చెప్పండి. అంటే నాయకులు లేని మనకే ఉందిలే. కానీ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న మాట్లాడుతున్నారు, రౌడీజం కనుక చేస్తే తొక్కి నారదీస్తాం, ఏదైతే ఉత్తరప్రదేశ్ రాజకీయం ఇక్కడ తీసుకొస్తామని చెప్పండి. ఆదిత్య యోగిని అదే ఎవరు అంటాడు. పవన్ కళ్యాణ్ మాటలో తప్ప ఉందో? రౌడీజం చేస్తే ఊరుకోడు, ఎవరు ఊరుకోరు. ఊరుకుంటాకి లేదు. రౌడీజం పెరిగితే బెజవాడ నాశనం అయిపోతుంది. ముందు అసలు పునాది బెజవాడే రౌడీజం. అనిచేయమంటున్నారు అందరు ప్రజలు, మేము ప్రశాంతంగా బతకాలంటున్నారు. సిపి సురేంద్రబాబు, నిమ్మగడ్డ సురేంద్రబాబు అని చేశాడు. ఆయన్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు. మహానుభావుడు. అంటే ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటావు? చేసే అరాచకాలను బట్టి నాకు కడుపు మండి దారైపోయిన కేకేసి నన్ను మీరు మీద కొత్తండి ఎంచేపు ఊరుకుంటానాయా? నా వెనకాల చరిత్రలు ఉండవా? అవి తిరగేసుకోలేనా? నన్ను అంటుకుంటే ఊరుకొని నేను పలానా తాలూకు అని చెప్పవా? కొట్టేటప్పుడు కూడా చేతులు కట్టి ఉంచుంటాయండి. ఇదే గవర్నమెంట్ వీళ్ళు వచ్చి ఉంటే వీళ్ళ ముగ్గురిని ఈ పాటి చంపేసేవాళ్ళేమో నాకు చిన్న అనుమానం. ఎవరి ముగ్గురిని? చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ని. అంటే ఆ ధైర్యం ఉందంటారా? ఎవరికి?
ధైర్యం వాళ్ళకు ఉండి కాదు, వీళ్ళు ఉంటున్నారు మనతో పోటీగా ఎదుగుతున్నారు, వీళ్ళు ఎందుకు ఉంచాలని సుప్రత్తను చంపడం సావటం, నాకు రోజు వస్తే సత్తాను కానీ నువ్వేం చంపుతావు, అది జరిగే పని కాదు కేసీఆర్ గారు. వాళ్ళ మైండ్ సెట్టింగ్ అలాంటిది. వెంకటేష్ కూడా మాట్లాడాడు, ఏదైతే నేను రెడ్ బుక్ ఇంకా 3 పేజీలు తిప్పాను, ఇంకా ముందు ముసలి పండుగ, మీరు ఏదైతే అన్యాయ అక్రమాలు పాల్పడుతున్నారు, రౌడీజం పాల్పడుతున్నారు, పాల్పడకుండా ఉండండి, మంచిగా పోదాం ఇకనైనా శుభ్రంగా ఉంటారు వాళ్ళు, మనం ఇంతకంటే వాళ్ళ జోలు తీయకూడదు, మారితే బాగుంటుంది, మీరు మారండిరా మేము శుభ్రంగా ఉంటున్నాం, లవ్లీ అండ్ లీట్లు మేము బతుకుతున్నాం, మీరు బతకండి శుభ్రంగా. బీజేపీ కలుపుకుని, మోడీని కలుపుకుని, మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని మనం రాజకీయంగా మాట్లాడాలిగా, పవన్ కళ్యాణ్ మా అన్నను కలుపుకుని మేము శుభ్రంగా చేసుకుంటున్నాం, మా కులపిచ్చలు లేవు, కులకుంపట్లు పెట్టమాకండి, మీకు దండం పెడతావురా బాబు, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు, SC/ST జోలికి వెళ్ళరు ఎవరు, వాళ్ళ పంద వేరు, పగిలిపోద్ది బెజ్జం. ఈ మా మధ్యనే సామాజిక వర్గం, మా సామాజిక వర్గానికే ఇదిగో మా పేరు నాని లాంటి వాళ్ళు, ఇట్లా మా రాంబాబు లాంటి వాళ్ళు, మళ్ళీ ఈ జబ్బు సింహాద్రి రమేష్కి లేదు, కుల ఫీలింగ్లు ఎత్తి మాట్లాడు. మరి ఇక్కడ ఇంకో మాట కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు అయింది జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయిని, శుభాకాంక్షలు ఆయనకి కూడా. అయితే ఇక్కడ 100 ఏళ్ళు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షంలోనే ఉండాలి, 100 ఏళ్ళు పుట్టినరోజు చేసుకోమను, మాకు అసలు ఎంతో హ్యాపీ ఆనందం, భోజనానికి పిలిస్తే కూడా వెళ్తాం. అయితే ఆయన చేసినంత మేలు ఎవరు చేయలేదు, ఆయన మేలు చేయడానికి మళ్ళీ ఇంకా ఆలోచిస్తున్నాడు. గతంలో మేలు చేసాడంట కదా, ఏం మేలు చేసాడు అంటారు? మైలురాళ్ళ మీద ఆయన బొమ్మలు, ఇంటి మీద ఆయన బొమ్మలు, పొలాలు పోసబక్కుల మీద ఆయన బొమ్మలు, ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ గెలిచినట్టయితే ఈ రోడ్ల మీద ఆయన బొమ్మలు, ఇట్లాంటి గవర్నమెంట్ పార్టీ ఆఫీసుల మీదను, ఈ ఏంటయ్యే పార్కులు ఇవి కూడా ఏమైనా ఉంటే ఆయన బొమ్మలు పెట్టుకుని చల్లగా లాక్కుని అమ్ముకునేవాడు. అదేది మన రుషికొండ అలాంటివి కట్టించుకునేవాడు. ఆయన వెళ్ళేది ఒక రూమ్లోకే, దొడ్లోకి 2 రూములకి వెళ్ళడం, కానీ కట్టించుకున్నాడు. డబ్బు ఎవరిదమ్మా? ప్రజల డబ్బు. అట్టాగే నువ్వు భోజనాన్ని పిలువు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి తింటా. ప్రతిపక్షం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారే, తిట్టుకుంటూ కొట్టుకుంటాం కాదన్నాడు మహానుభావుడు. ఆ రోజుల్లోనే 52 బేగంపేట విమానాశ్రయంలో నెహ్రూ గారు గొడుగు పెట్టినప్పుడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కట్టిన ప్యాలెస్లు ఉపయోగపడుతున్నాయి అంటే, కానీ వీళ్ళు ఏదైతే యోగాంధ్రం చేశారు, ఉఫ్ఫాను ఊస్తే పోయినాయి, 150 కోట్లు 300 కోట్లు పోయినాయి, నేను 500 కోట్లు పెట్టి కట్టాను, అది ఉపయోగపడుతుంది. అవసరం అయితే రష్యా ప్రెసిడెంట్ వచ్చి కూడా అక్కడ ఉంటాడు, ప్రధానమంత్రి, మిగతా దేశ మంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా వస్తే అక్కడ ఉంటారని చెప్పండి. నిజంగానే వాళ్ళ కోసం కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారా? ఆయన ఎందుకన్నా కట్టిస్తున్నాయి, ఈ ప్రజల డబ్బు కాబట్టి చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మోడీ అయినా, లోకేష్ అయినా, ఇంకోళ్ళు అయినా ప్రజలకు ఉపయోగిస్తారు దాన్ని. అంటే ఇక్కడ వచ్చిన నాయకులకు ఉపయోగిస్తున్నారు, అంటే వాళ్ళు వచ్చి ఉంటారంట. అసలు ఇక్కడ ఆయన కట్టించిన రారు, వచ్చినప్పుడు గెస్టులుగా ఉంటారు. నువ్వెందుకు కట్టించావు? అసలు అంత పెద్ద పెట్టి ఉంటాకే కట్టించావా? వీళ్ళు ఉంటాకే ఉపయోగిస్తారు. నువ్వు ఏదైనా గంట కోసం కట్టించావా? వీళ్ళు గంట కోసమే వాడతారు. అసలు నువ్వు ఎవరి డబ్బులు కట్టించావు? మా డబ్బులేగా, ప్రతి ఒక్కడి మీద పడిందిగా రూపాయి. అందుకని మేము ఓటేసుకున్నాగా. ఓటు అంటే ఏంటి? నువ్వు ఉంటే బాగుంటుందని వేసాం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు వద్దనుకుని నింపేసాం, నీ సీన్ అయిపోయింది. వీళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగా పరిపాలిస్తారని ఓటేశారు ప్రజలు. అందుకని వీళ్ళు చేసిన పనులు మాకు ఇష్టం, నచ్చపోతే ఆ రోజే రెచ్చిపోతాం. ఏది ఏంటి ప్లకార్డులు కట్టుకుని వెళ్ళి చంద్రబాబు గారు ఈ జనానికి ఇత్తాకి ఇల్లేదు, వచ్చిన రష్యా వాళ్ళకి ఇత్తాకి ఇల్లేదు అని అప్పుడే అడ్డం తిరుగుతాం. నిన్నకు అడ్డం తిరిగారు కాబట్టి నువ్వు ఇంటికాడ కూర్చున్నావు. రా మళ్ళీ 2047లోనో 40లోనో నీ పుట్టినరోజు పండుగ జరుపుకోవాలి. నువ్వేమి ఇది అవ్వకూడదు. నీ వెనకాల సజ్జల రామకృష్ణ గారు మెత్తన మాటలు, పిత్తిరుతాయి మాటలు చెప్తే ఎవడైనవాడు లేడు. రమ్మనండి, భోజనానికి కూడా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి మాకు ఏ పార్టీ విరోధం? ఉన్నట్టు మాట్లాడినోడే కరెక్ట్. పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పినట్టుగా మీరు చేసే తప్పులు మార్చుకోండి. కొంతన్న ప్రతిపక్షం ఉంటే ఎంతమంది చంపిస్తారు? చంపించుకుంటే ఏదో చచ్చిపోతాడు కానీ ఆత్మ నువ్వేం చేయలేవు. పలానా నాయకుడు మంచోడని చెప్పినోడిని చంపుతావా? ఇది నాకు ఖబర్దారుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అనుకుని నాకేం భయలేదు. అడ్రస్ చెబుతారమ్మా చంపుకుంటే.